ఇప్పుడు దాకా చూసాము. ఇప్పుడు ఇంకో నాయకుడు ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. ఆయన వెలుగు చూస్తే తెలిసిపోతుంది. బొట్టు అదిరిపోతుంది సార్. మాకు ఎక్స్ట్రా ప్యాకేజ్ ప్రభావాన్ని నిలబెడతామని భాష లేదా ఎటువంటి ప్రతి ఎన్నికలో నిర్భయంగా స్టూడెంట్స్ అందరూ కూర్చోవాలండి. శంకర్రావు థర్డ్ ప్లేస్ గోస్ టు శంకర్రావు. గంగా కాశీరావమ్మ. వి భవాని. వైవిఎన్ సత్యవతి, ఎస్ ధనలక్ష్మి, దాసరి అప్పారావు గారు, తర్వాత శ్రీ ఎంవి రాఘవన్ గారు, మన జిల్లా కాదు విశాఖలో. ముసలూరి షాలో షాలో సార్ డి అనంత శ్రీనివాసాచార్యులు గారు, తర్వాత డి అనంత శ్రీనివాసాచార్యులు గారు, సిల్కు సార్ పుప్ప సూరన్ గారు తులసి మొక్కలు నాటుతూ పెంచుతూ ఎంతో సహకరిస్తున్నారు. వారిని కూడా వేదిక మీద థ్యాంక్ యూ సార్. నిజంగా వాస్తవం. దాదాపు 5 సంవత్సరాల పదవి కాలంలో 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు 1925 రోజులు వస్తాయి. ఒక్కరోజు తప్పు చేస్తే ఒక నాయకుడు డబ్బిచ్చి చేసిన తప్పుకి దాదాపు 5 రోజులు పోను ఇంకా 1920 రోజులు మనం బాధపడాలి. ఇందాక పిల్లలు చెప్పినారో ఏమాత్రం డౌట్ పడదు. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ భారతదేశాన్ని మీరు అందరూ కూడా భావితరాలుగా కాపాడుకోవాలి. టైం ఇచ్చామని చెప్పి ఆడి అమ్మాయేమో ఇంకేదో పని మీద ఇంకో అమ్మాయి, ఎవరు కూడా ఒంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు కూడా వేయలేకపోతున్నారు. ఎవరెవరు ఈ భారతదేశంలో ఓటైన ఉన్నాడో వాళ్ళందరికీ తక్షణం కరెంట్ ప్రథమ బహుమతుల్లో కానీ అన్ని రకాలుగా జిల్లా కలెక్టర్ వ్యాప్తంగా అన్ని రకాలుగా ఆర్టీఓతో సహా బాగా చేయగలుగుతున్నారు. ఇందాక ఆర్టీఓ గురించి మాట చెప్పారు. దాదాపు 3000 మంది పిల్లల్ని మార్క్స్ పాస్ చేస్తూ ఎక్కడికి స్టార్ట్ అయిందండి ఆర్టీఓ? అది మరి మాకు చెప్పలేదే, నేను వచ్చాడో కాదు. సిస్టమేటిక్గా మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా బ్లడ్ బ్యాంకులో మీరు పెట్టించారు. ఇది ఏ గ్రూపు బ్లడ్? బీ పాస్ నెగిటివ్ కాదుగా. వచ్చిన వాళ్ళు కానీ అనేక రంగాల్లో మీ పైకి తీసుకురావాలి మా కోరిక. తప్పనిసరిగా మీరందరూ కూడా ఓటు
అనేది వాళ్ళ నోటితో పోల్చొద్దు. మీకు ఏ పార్టీకి హక్కున్నా ఆ పార్టీకి వేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నేనేది నాకే వద్దు ఓటు, నాకు ఏ కల్లా నేనేది మీకు మంచి నిందా మన పిల్లలు చెప్పారు, మంచి నాయకుడు ఎవరుంటే వాళ్ళకి వేయాలని. ముందు దొరకదు.